సో హలో డార్లింగ్ అండ్ వెల్కమ్ టు ద అనదర్ సాటర్డే వీడియో. సో ఎవ్రీ సాటర్డే మనం ఒక మనీ ఎర్నింగ్ యాప్ ఆర్ వెబ్సైట్ పైన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. అలాగే ఇవాళ వీడియోలో కూడా మీకు ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్పబోతున్నా. ఆ వెబ్సైట్ పేరు ఏంటి అంటే DROJOBS అనమాట. సో మీరు విన్నది కరెక్టే, DROJOBS జాబ్స్ అయితే కాదు. సో ఈ వెబ్సైట్లో మనం మెయిన్గా ఓవరాల్గా 5 వేస్లో అయితే సంపాదించవచ్చు. ద నెంబర్ 1 వే వచ్చేసి ఏంటి అంటే వాచ్ అండ్ ఎర్న్ అనమాట. సో మీరు వీడియోస్ చూసి డబ్బులు అయితే సంపాదించవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి సర్వే చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి క్యాప్చా ఫిల్లింగ్ అనమాట. సో మీరు క్యాప్చాస్ ఎంటర్ చేసి మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు. అండ్ ఫోర్త్ వే వచ్చేసి రేట్ ది ప్రోడక్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే ఏదైనా ఎగ్జాంపుల్స్ గురించి అయితే మాట్లాడేస్తే సరిపోదు. అండ్ ఫిఫ్త్ వే వచ్చేసి స్పిన్ అండ్ ఎర్న్ అనమాట. సో ఈ 5 వేస్లో మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు ఈ ఒక్క వెబ్సైట్ని యూజ్ చేసుకొని. సో ఈ 5 వేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్లో మీరు దీంట్లో వర్క్ చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్లీ ఈ 5 వేస్ గురించి తెలుసుకునే ముందు మీరు ఈ వెబ్సైట్ ఎలా పనిచేస్తుందో గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన వెంటనే మనకి మెయిన్గా కనిపించేది ఏంటి అంటే మీ అకౌంట్ అయితే కనిపిస్తుంది అనమాట. బేసికల్లీ ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిన వెంటనే $10 అనేవి మీకు ఇన్స్టాంట్గా డిపాజిట్ అవుతాయి. సో $10 మీకు ఇన్స్టాంట్గా డిపాజిట్ అవుతాయి అనమాట. అంటే తెలుగులో మీరు అంటే ఇండియన్ కరెన్సీలో మీరు కంపేర్ చేసి చూస్తున్నట్టయితే 700 రూపీస్ మీకు ఇన్స్టెంట్గా అయితే డిపాజిట్ అయితే అవుతుంది. దాని తర్వాత పైన మీకు 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు వర్క్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. స్టార్ట్ వర్క్ అని చెప్పేసి ఉంటుంది. ఆ స్టార్ట్ వర్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఎన్ని టైప్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. వాటన్నిటిలో మీరు ఫస్ట్ ఉన్న మనకు ఒక్క ఆప్షన్ ఏంటంటే వాచ్ అండ్ ఎర్న్. ఆ వాచ్ అండ్ ఎర్న్ అనే ఒక కాన్సెప్ట్ తప్ప మిగతా ఏది అయితే ఉండదు. మిగతావన్నీ మీకు బ్యాచెస్ ద్వారా అన్లాక్ అవుతాయని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ బ్యాచెస్ ఏంట్రా భయ అంటే లెవెల్స్ అన్లాక్ చేసుకోనికి. ఇప్పుడు నీకు 5 మెథడ్స్ చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే వాచ్ అండ్ ఎర్న్, క్యాప్చా ఫిల్లింగ్, సర్వే ఫిల్లింగ్, రేట్ ది ప్రోడక్ట్, స్పిన్ అండ్ అని చెప్పేసి ఈ 5 మెథడ్స్ అయితే చెప్పాను కదా. ఈ 5 మెథడ్స్లో మీరు ఏ మెథడ్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించాలనుకున్నా మీరు బ్యాచెస్ అయితే కొనాల్సి వస్తుంది అనమాట. కొనడం కాదు, సంపాదించుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ సంపాదించుకునే ప్రాసెస్లో మీరు బ్యాచెస్ని సంపాదించుకోవాలి అంటే ఉన్నది ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా, వాచ్ అండ్ ఎర్న్. ఈ వాచ్ అండ్ ఎర్న్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మీరు డబ్బులు సంపాదించవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం బ్యాచెస్ కూడా సంపాదించవచ్చు. ఫస్ట్ వన్ చూసినట్టయితే సర్వే చేసి సంపాదించాలి అంటే మీకు ఆల్మోస్ట్ 150 బ్యాచెస్ అయితే ఉండాలి. అండ్ క్యాప్చా ఫిల్లింగ్ అని చేస్తూ డబ్బులు సంపాదించాలంటే 300 బ్యాచెస్ అయితే ఉండాలి. ఇట్లాగా మనకి బ్యాచెస్ని అయితే సంపాదించుకోమంటది. సో ఈ బ్యాచెస్ సంపాదించుకునే దానికి మీరు వాచ్ అండ్ ఎర్న్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళారనుకోండి. ఫస్ట్లో మనకి 20 బ్యాచెస్ ఏమో ఉంటాయి ఇన్స్టాంట్గా. దాని తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఆ 20 బ్యాచెస్ కాస్త ఒక వీడియో చూసిన దానికి $0.12 వాళ్ళు డిపాజిట్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని బ్యాచెస్ అయితే వాళ్ళు సప్లై చేస్తారనమాట. అట్లాగా మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే 6 వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తారు. ఆ 6 వీడియోస్ చూసిన తర్వాత మీకు డబ్బులు వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం బ్యాచెస్ వస్తాయి అనమాట. అవి ఎట్లా ఉన్నాయి ఏంది కథ అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో బేసికల్లీ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఒక వీడియోకి వీళ్ళు $0.12 అనే వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి చూపిస్తున్నారు. అండ్ బ్యాచెస్ అయితే మనకి కౌంట్ అయితే లేదు, ఎంత ఇస్తారు ఏంది కథ అని చెప్పేసి. సో వీడియో అయితే చూస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10.12 అని చెప్పేసి ఉంది కదా. సో ఇది నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో చూశాను, దానికి వచ్చిన అమౌంట్ అనమాట. సో అప్పుడు వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను, అది పక్కన పెట్టండి. అండ్ ఇక మీరు చూడొచ్చు వీడియో అయితే కంప్లీట్ చేశాను. వీడియో కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ అని చెప్పేసి నొక్కుతున్నాను అనమాట. గ్రీన్ కలర్ సింబల్ని అయితే నొక్కిన వెంటనే మనకి అమౌంట్ అయితే యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం కొన్ని బ్యాచెస్ కూడా యాడ్ అయినాయి. అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చిన కాన్సెప్ట్ తలకాయ నొప్పి ఏంటి అంటే ఈ వాచ్ అండ్ ఎర్న్లో మీరు ఒకసారి 6 వీడియోస్ చూసారంటే మళ్ళీ 8 అవర్స్ వరకు వాచ్ చేసి డబ్బులు బ్యాచ్ సంపాదించుకోవడానికి కావచ్చు, డబ్బులు సంపాదించుకోవడానికి కావచ్చు మీకు వీడియోస్ అయితే రావన్నమాట. సో ఒకసారి మీరు 6 వీడియోస్ కంప్లీట్ చేశారంటే నెక్స్ట్ మీరు 8 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకో 6 వీడియోస్ చూడాలంటే. సో దిస్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్ గైస్, వాచ్ అండ్ ఎర్న్ అనే ప్రాసెస్ అయితే. అండ్ మిగతా అన్లాక్ అవ్వాలనుకున్న మీకు 150 to 200 300 బ్యాచెస్ అయితే మినిమం అయితే ఉండాల్సి వస్తుంది మీరు వేరే వాటిలోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి పని చేసుకోవాలనుకుంటే. ఇంత దూరం వీడియో వాచ్ చేసినామంటే నీలో ఖచ్చితంగా మనీ సంపాదించాలి అనే కసి రోజుకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటి కసిని ఎప్పుడు ఆపకు, ఎందుకంటే మనీ సంపాదించాలి అనుకున్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మనీ సంపాదిస్తాడు.
అది ఏదర్ మనీ ఎర్నింగ్ వెబ్సైట్ ద్వారా కావచ్చు, మనీ ఎర్నింగ్ యాప్ ద్వారా కావచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ చేసైనా సరే మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఏ వెబ్సైట్లోకి వెళ్ళి సంపాదించాలి, ఏ యాప్లోకి వెళ్ళి సంపాదించాలి, ఏ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ బాగుంటుంది, ఏ ఫ్రీలాన్సింగ్ స్కిల్ బాగుంటుంది అని మీకు అర్థం కాకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నీకు మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఎవ్రీ వెనస్డే. లైక్ ట్రేడింగ్లో ఎలా డబ్బులు సంపాదించాలి, థింక్ అండ్ గ్రో రిచ్ బ్రోక్ నుంచి నేనేం నేర్చుకున్నా, ఎక్సెట్రా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఎవ్రీ సాటర్డే ఇట్లాంటి ఒక మనీ అండ్ వెబ్సైట్ రిలేటెడ్గా కావచ్చు, మనీ అండ్ యాప్ రిలేటెడ్గా కావచ్చు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ వాంట్ మిస్ దోస్ వీడియోస్, సబ్స్క్రైబ్ చేసుకొని నీలో ఉన్న కసిని ఎప్పటికీ ఆర్పకు. అండ్ నౌ ఇట్స్ పార్ట్ 2 మై ఒపీనియన్ ఆన్ దిస్ వెబ్సైట్. సో ముందుగా పొద్దుగాలు చేసిన వెంటనే మనం ఏం చేస్తాం, వాష్రూమ్కి అయితే వెళ్తాం కదా, అట్లాగే వెబ్సైట్లోకి లాగిన్ అవగానే మనకు ఒక రీసెండ్ కానీ వెరిఫికేషన్ మెయిల్ కానీ వస్తుంది మన మెయిల్కి. అది ఎంత లౌడా వెబ్సైట్ అయినా, ఎంత ఎర్రీ వెబ్సైట్ అయినా సరే మనకు ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది పంపిస్తాడు. ఆ వెరిఫికేషన్ మెయిల్ కూడా రాదు భయ్య దీంట్లో మీరు లాగిన్ అయినప్పుడు. సో ఫస్ట్ టైం కాబట్టి రాదేమో అనుకున్నా, కాసేపు తర్వాత వస్తుంది అనుకున్నా, 2 days అయింది, ఇప్పటికీ వెరిఫికేషన్ మెయిల్ అయితే రాలేదు. అండ్ దీంట్లో ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, రిఫర్ చేసి డబ్బులు సంపాదించుకో అని చెప్పేసి ఆప్షన్ అయితే చూపించాడు వీడు. రిఫర్ చేసి డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి నేనే నా రిఫరల్ లింక్ తీసుకొని పోయి కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను అనమాట వేరే అకౌంట్లో. సో అక్కడ మీరు చూడొచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ రిఫరల్స్ అని చెప్పేసి 100 ఉంది, కానీ మనకి అమౌంట్ అయితే యాడ్ అవ్వలేదన్నమాట. $10.84 ఉంది. అండ్ ఇంకో హైలైట్ విషయం ఏంటో తెలుసా, కొన్ని రోజుల తర్వాత నా అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయింది. యువర్ అకౌంట్ కెనాట్ బీ ఓపెన్ అండ్ యువర్ అకౌంట్ ఈజ్ ఇన్ స్మూత్ అని చెప్పేసి ఏదో డిస్ప్లే అయిందనమాట. అండ్ ఇది నాకు ఒక్కడికే కాదు, ఈ వెబ్సైట్లో చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా, ప్రతి ఒక్కరు రిపోర్ట్ అయితే చేస్తున్నారు. ఈ వెబ్సైట్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు చాలా వెబ్సైట్స్ గురించి వెతుకుతూ ఈ వెబ్సైట్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని వెతుకుతూ ఉన్నప్పుడు నాకు ఇట్లాంటి కొన్ని ఆనిముత్యాలు లాంటి రివ్యూస్ అయితే కనిపించాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన, నాకు ఒక్కడికే కాదు చాలా మందికి ఈ వెబ్సైట్ అనేది బ్లాక్ అయితే చేసింది. పాపం ఒకడైతే 2 months కష్టపడి $93 అనేది ఎర్న్ చేశాడు. సో వాడి అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయింది అనమాట. వాడి పరిస్థితి ఎట్టుంటుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎందుకంటే 2 months ఆఫ్ హార్డ్ వర్క్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు వాడికి. అండ్ ఇంకో హైలైట్ విషయం ఏంటో తెలుసా, వీళ్ళ వెబ్సైట్లో కసినో అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉందన్నమాట. కసినో అంటే ఇన్ ద సెన్స్ లైక్ స్పిన్ అండ్ ఎన్ అని చెప్పే ఆప్షన్ని వీళ్ళు కసినో అని చెప్పేసి అంటున్నారనమాట. ఈ కసినో అనే ఆప్షన్ మీకు ఎనేబుల్ అవ్వాలన్నా కానీ మీకు 200 టికెట్స్ అనేవి ఉండాల్సి వస్తుంది అనమాట. సో మొత్తానికి వీడు ఏం చేస్తున్నాడంటే వాచ్ అండ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వీడు డబ్బులు సంపాదించుకోండి అనే కాన్సెప్ట్తో వస్తున్నాడు అనమాట ముందరికి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ వెబ్సైట్లో మనకి పాపప్ యాడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. పాపప్ యాడ్స్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు ఈ వెబ్సైట్లో ఎక్కడ టచ్ చేసినా మనకి ఏదో ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోయి అడల్ట్ కంటెంట్కి అయితే రీడైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా దీంట్లో విత్డ్రాల్స్ గురించి మాట్లాడుకుంటున్నా అయితే మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం మనకి $100 నుంచి $200 అయితే ఉండాల్సి వస్తుంది అనమాట. స్టార్టింగ్ అమౌంట్ మనకి 100, మ్యాక్సిమం 200 అనమాట. అండ్ కనీసం $50 అయినా పెట్టుంటే బాగుండు, కనీసం ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఊపన్న వచ్చిండేది. మేబీ ట్రై చేసి ఉంటానేమో $50 అయినా పెట్టినంటే. అండ్ ఇంకోటి మనం BTH అంటే లైక్ ఉన్న అమౌంట్ మనం ఎంతైతే సంపాదించుకున్నామో అంత అమౌంట్ని క్రిప్టో కరెన్సీస్ ద్వారా విత్డ్రా చేసుకుందాము అనుకుంటే దట్స్ ఆల్సో కెనాట్ బి పాసిబుల్. ఎందుకంటే మీరు $100 నుంచి $150 అయితే ఏం చేసి ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు విత్డ్రాల్స్ అనేవి యాక్సెప్టబుల్ అవుతాయి. నేను 8 hours కూర్చొని 1 hour 2 days కూర్చొని ఎంత సంపాదించానో తెలుసా, $11 అయితే సంపాదించా. అది చూపిద్దాం అనుకోని వెబ్సైట్ ఓపెన్ చేసేసరికి మై అకౌంట్ ఈస్ బ్లాక్డ్. అండ్ నాకు ఒకటికే కాదు చాలా మందికి అకౌంట్స్ అనేవి బ్లాక్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు అండ్ మీకు ఫొటోస్ కూడా డిస్ప్లే అయితే చేశాను. సో ఐ థింక్ దిస్ వెబ్సైట్ ఈజ్ ఉందిలే మంచి కాలం ముందునా. సో వీడియో నచ్చింది అనుకున్న వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.